ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నామన్నారు కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఐడీపీఎల్ భూములపై విచారణ తానే కోరానన్నారు. ఎంక్వైరీ చేయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మాధవరం. దమ్ముంటే ఆరోపణలు నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. 20 ఏండ్ల నుంచి తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పుడు విచారణతో క్లారిటీ వస్తుందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నేను ఐడీపీఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళ తెరువు రావద్దని చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఊగునే ప్రసక్తి లేదు. దాంట్లో ఆల్రెడీ చిన్న నిరుపేద బిడ్డలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వస్తే ఊగునే ప్రసక్తి ఉన్నది. ప్రజా పోరాటం చేస్తా. అది 70-80 ఏళ్ళ నుంచి ఉన్నారు అన్న రేవంత్ రెడ్డి గారు కూడా అందులో ₹1 కోటి ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి కేటీ రామారావు కూడా 3-4 కోట్లు రోడ్లకు డ్రైనేజీలకు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది వరకు నడుస్తుంది. ఎవరికి కొట్టాడలేదు, పంచాలు లేదు. విచారణ జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరం కృష్ణారావు. నాకు లీగల్ నోటీస్ కవిత పంపలేదు. మరి మీరు ఊగే కవిత అంటారు, నాకైతే విపదాగా రాలేదు. మరి నేను అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతురు. దీని ద్వారా నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపించారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.